Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with anticipatory bail and life of anticipatory bail. Provision of law is Section 438 of Code of Criminal Procedure 1973 and the relevant case laws are Gurbakht Singh Sibia vs. State of Punjab, AR 1980, Supreme Court, page number 1962. And another and latest case law is Sushila Agarwal and others versus State NCT of Delhi and another 2020 volume 5 Supreme Court cases page number 1. Anticipatory history గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. హిస్టరీ ఆఫ్ యాంటిసిపేటరీ గురించి గురుబఖ్త్ సింగ్ సిబియా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో ఎలాబరేట్ గా మెన్షన్ చేస్తారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1898 లో యాంటిసిపేటరీ బెయిల్ అనే ప్రొవిజనే లేదు. దాని వలన పవర్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి మిస్యూజ్ అవుతూ ఉండేవి. అరెస్ట్ అయ్యే వాళ్ళలో ఓన్లీ 10% ఆఫ్ ద అక్యూజ్ పర్సన్స్ కన్విక్షన్ వచ్చేది, 90% వాళ్ళకి ఎక్విటల్ వచ్చేది. దీని వలన 41st లా కమిషన్ రికమెండ్ చేసింది అన్నమాట యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇన్కార్పొరేట్ చేయమని. దాని వలన సెక్షన్ 438 అనే ప్రొవిజన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే బెయిల్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్, అంటే అరెస్ట్ కంటే ముందే తీసుకునే బెయిల్ అన్నమాట. అంటే వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసిన వెంటనే అక్యూజ్ పర్సన్ ని బెయిల్ చూపించడం వలన రిలీజ్ చేస్తారు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్. ఓకే, నౌ వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్? సెక్షన్ 438 సబ్సెక్షన్ 1 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 లో మెన్షన్ చేస్తారు. Applicant must show that he has reasonable belief that he may be arrested for non-bailable offence. అంటే రీజనబుల్ బిలీఫ్ అనేది ఉండాలి. దేనికంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కి నేను అరెస్ట్ అవుతున్నాను అని. అంటే ఓన్లీ జస్ట్ ఫియర్ తోటి నేను ఏదో పర్టికులర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీద నా మీద కేసు వేస్తారు అనే భయంతో జస్ట్ ఫియర్ ఉంటే సరిపోదు. రీజనబుల్ బిలీఫ్ అనేది ఉండాలి. దాన్ని కోర్టు సాటిస్ఫై అవ్వాలి అన్నమాట, రీజనబుల్ అనేసి. ఇంకా ఎవేసివ్ ఆర్ జనరల్ అలిగేషన్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఫేర్ ఆఫ్ అరెస్ట్ అని ఉండడానికి లేదనమాట. అంటే జనరల్ గా నాకు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ మీద అరెస్ట్ అవుతాయి అని. అంటే స్పెసిఫిక్ గా పర్టికులర్ అఫెన్స్ ఆర్ పర్టికులర్ ఇన్సిడెంట్ కోసం నన్ను అరెస్ట్ చేయబోతున్నారు ఫాల్స్ గా అని కాకుండా జనరల్ గా నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి, నాకు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు. కానీ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చెప్పకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అనేది గ్రాంట్ చేయకూడదు. అలా ఒకవేళ గ్రాంట్ చేసేటట్టు అయితే ఏంటంటే దాన్ని బ్లాంకెట్ ఆర్డర్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. బ్లాంకెట్ ఆర్డర్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి పాస్పోర్ట్ లేదా లైసెన్స్ ఇచ్చినట్టే అన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఏ అఫెన్స్ కావాలంటే ఆ అఫెన్స్ చేసుకునే రైట్ గ్రాంట్ చేసినట్టే ఉంటుంది. కాబట్టి బ్లాంకెట్ ఆర్డర్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది గ్రాంట్ చేయకూడదు అని ఈ సుశీలా అగర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ అనదర్ ఈ కేసులో చెప్పారు. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ కి
బెయిల్ అనేది మనం ఎక్కడ ఫైల్ చేసుకోవాలి? కోర్ట్ ఆఫ్ సెషన్‌లో గాని, లేకపోతే హైకోర్ట్‌లో గాని. 2 కోర్ట్‌లకి కూడా కన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉంటది. ఫస్ట్ కోర్ట్ ఆఫ్ సెషన్‌కి వెళ్ళాలి, తర్వాత హైకోర్ట్ వెళ్ళాలి అనేనేమీ లేదు. ఎనీ కోర్ట్ బోత్ హావ్ ఈక్వల్ పవర్స్ అన్నమాట. యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ మనకిప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎక్కడ ఫైల్ చేయాలో తెలుసు. కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ హైకోర్ట్‌లో ఫైల్ చేస్తాం. ఓకే. ఎప్పుడు ఫైల్ చేయాలి? ఎఫ్ఐఆర్ అనే ఈజ్ నాట్ ఏ కండిషన్ ప్రెసిడెంట్ అన్నమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. అప్పుడే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేయాలి అనే కండిషన్ ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవ్వక ముందు కూడా యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఎవిడెన్స్ ఆఫ్ లైక్లీ అరెస్ట్ ఫౌండెడ్ ఆన్ రీజనబుల్ బిలీఫ్ కెన్ బి షోన్ టు ఎగ్జిస్ట్ ఈవెన్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఎట్ ఫైల్. అంటే ఎక్కువగా ఉన్న ఛాన్సెస్ అన్నమాట. ఎవిడెన్స్ అంటే ఏంటి? చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ పర్టిక్యులర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీద అని కోర్టుకి సాటిస్ఫై చేసినట్లయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ముందు కూడాను యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అండ్ బిఫోర్ అరెస్ట్ అప్పుడు కూడాను యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే బిఫోర్ అరెస్ట్ చేస్తేనే కదా. అండ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్ బెయిల్ గ్రాంట్ చేస్తుందని యాంటిసిపేటరీ బెయిల్ అని అంటారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ అరెస్ట్ అనేది అవ్వకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. కానీ వన్స్ అరెస్ట్ అయిపోయారు అనుకోండి, యాంటిసిపేటరీ బెయిల్ అనేది అప్లై అవ్వదు. వారు రెగ్యులర్ బెయిల్ అనేది ఫైల్ చేసుకోవాలి. 437 ఆర్ 439 ఆఫ్ సిఆర్పిసి అనేది దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రొవిజన్స్ ని ఫైల్ చేసుకోండి. ఆ ప్రొవిజన్స్ ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడు ఫైల్ చేయాలి అనేది తెలుసు. కోర్టు మనకి యాంటిసిపేటరీ బెయిల్ అనేది గ్రాంట్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి? ఫస్ట్ వన్ ఈస్ నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ అక్యూజేషన్ అండ్ ఎగ్జాక్ట్ రోల్ ఆఫ్ ద అక్యూజ్డ్. అంటే అఫెన్స్ ఏ టైప్ ఆఫ్ అఫెన్స్, గ్రావిటీ ఆడ ఎంత సివియర్ గా చేశాడు అంటే మర్డర్, రేప్, ఇంకా డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేవి, డౌరీ డెత్ కేసెస్, కరప్షన్ కేసెస్, ఇలాగా సివియారిటీ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా చేస్తారు అది చూడండి. ఇంకా ఆ కేసులో వీళ్ళ రోల్ ఏంటి, ప్రైమరీ అక్యూజ్డా లేకపోతే అబెట్ చేశారా, లేకపోతే వీళ్ళని సెక్షన్ 34 ఆర్ 149 కింద ఇంప్లీట్ చేశారా, అలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాలన్నమాట. ఇంకా యాంటిసిపేషన్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళకి ఏమైనా గత నేర చరిత్ర ఉందా లేదా, వీళ్ళు ప్రీవియస్ గా ఏమైనా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కి కన్విక్ట్ అయ్యారా ప్రీవియస్ గా, దాన్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినట్లయితే ఫ్లీ ఆఫ్ జస్టిస్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, దాన్ని కన్సిడర్ చేయాలి. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినట్లయితే మళ్ళీ సేమ్ అఫెన్స్ అయినా రిపీట్ చేసే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఎనీ అదర్ అఫెన్సెస్ ఒకవేళ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇంకా ఒకవేళ కొన్ని సార్లు ఏం చేస్తారంటే అప్లికెంట్ ని హ్యూమిలియేట్ చేయడానికి, ఇంజ్యూర్ చేయడానికి కేసెస్ అనేవి ఫైల్ చేసేటప్పుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకుంటాం. ఒకవేళ ఈ విధంగా అప్లికెంట్ ని ఇంప్లీట్ చేశారా, అదే అన్నెసరీ అలిగేషన్స్ తో వేశారా, దాన్ని చూడాలి. ఇంకా ప్రాసిక్యూషన్ కూడాను గ్రౌండ్లెస్ అలిగేషన్స్ తో పెట్టినట్లయితే దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం వల్ల లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ సొసైటీకి ఏమైనా లాస్ ఉంటుందా, ఇంపాక్ట్ ఉంటుందా, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. At the time of granting anticipatory bail, ఏంటిది అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ అగైన్స్ ద అక్యూజ్డ్ అన్ని కూడా కన్సిడర్ చేయాలన్నమాట. మొత్తం
ఏ ఫ్యాక్టర్స్ ని అంటే ఏంటి ఆ ప్లీడింగ్స్ లో డ్రాఫ్టింగ్ లో ఉండేవన్నిటిని కూడా కన్సిడర్ చేసి దాని తర్వాత ఇవ్వాలి. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ని ప్రే చేసేటప్పుడు 2 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. వన్ షుడ్ బి నాట్ ప్రెజుడిస్ కాజ్ టు ద ఫ్రీ ఫెయిర్ అండ్ ఫుల్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ ఏం చూడాలి, ఫ్రీగా ఫెయిర్ గా ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయ్యేటట్టు వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ హెరాస్మెంట్, హ్యూమిలియేషన్ ఆర్ అన్జస్టిస్ టు ద అక్యూజ్ పర్సన్ ఆర్ డిటైన్ పర్సన్. అంటే పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అవ్వకుండా ఒకవైపు చూడాలి, ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అవుతుందా లేదా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ యాంటిసిపేటరీ బెయిల్ అనేది గ్రాంట్ చేయాలి అన్నమాట. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం వలన ఏమైనా అప్రహెన్షన్ ఆఫ్ ట్యాంపరింగ్ ద విట్నెస్ ఏమైనా అవుతాయా, థ్రెట్ టు ద కంప్లైనెంట్ అవుతుందా, లేకపోతే ఏమైనా ఎవిడెన్స్ ని డెస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, వాటిని కూడా కన్సిడర్ చేయాలి. వీటిని బేస్ చేసుకొని కోర్ట్ అనేది యాంటిసిపేటరీ బెయిల్ అనేవి గ్రాంట్ చేస్తారు. ఓకే, సుశీల అగర్వాల్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో 2 పాయింట్స్ అనేవి రైట్ చేశారనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే వెదర్ ద ప్రొడక్షన్ గ్రాంటెడ్ టు ఏ పర్సన్ అండర్ సెక్షన్ 438 CRPC షుడ్ బి లిమిటెడ్ టు ఏ ఫిక్స్డ్ పీరియడ్ సో యాజ్ టు ఎనేబుల్ ద పర్సన్ టు సరెండర్ బిఫోర్ ద ట్రయల్ కోర్ట్ అండ్ సీక్ రెగ్యులర్ బెయిల్. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్కే ఇవ్వాలా, లిమిటెడ్ పీరియడ్కి ఇచ్చి ట్రయల్ కోర్ట్లో రెగ్యులర్ బెయిల్ని అప్లై చేసుకోవాలా లేదా, దట్ ఈస్ వన్ పాయింట్ అన్నమాట. దీని గురించి గురుబఖ్ సింగ్ సిబియా లోన డెసిషన్ ఇచ్చారన్నమాట. ఆ కేసులో కూడా ఏం చేశారంటే యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ నాట్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్. Once anticipatory bail is granted, it will continue until the trial is concluded అని చెప్పారు. ప్రొవైడెడ్ ఏవైనా కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో అయితే లిమిటెడ్ పీరియడ్ అనేది ఇవ్వాలి అని చెప్పారన్నమాట. కానీ ఈ గురుబఖ్ సింగ్ సిబియా కేసు అనేది కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 జడ్జ్ బెంచ్ 1980లో వచ్చింది. కానీ సలాలుద్దీన్ అబ్దుల్ సమీద్ షేక్ ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ఇది లెసర్ దెన్ కాన్స్టిట్యూషన్ బెంచ్ 3 జడ్జ్ బెంచ్ అన్నమాట. కానీ ఏం చేశారంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది లిమిటెడ్ పీరియడ్కే ఇవ్వాలి, లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకే ఇవ్వాలి, లేదా సమన్స్ ఫైల్ చేసే వరకే ఇవ్వాలి అని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారనమాట. ఓవర్ రూల్ చేశారు. కానీ ఏంటి యాజ్ ఎ ప్రెసిడెంట్ ఏంటి మనకి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేయాలంటే దానికంటే లార్జర్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాలి. లార్జర్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ ని ఇది లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. కానీ 3 జడ్జ్ బెంచ్ సలాలుద్దీన్ అబ్దుల్ షమీద్ షేక్ లో ఈ కేసులో ఏం చేశారంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది లిమిటెడ్ పీరియడ్కి ఇవ్వాలి, లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ఇవ్వాలి అనేసి ఇందులో చెప్పారండి. ఈ కేసు అనేది ఈ కేసులో ఇచ్చే జడ్జిమెంట్ ఈ ప్రెసెంట్ 2020 వరకు కూడాను ప్రివేల్ అయ్యింది. ఎందుకంటే లేటెస్ట్ జడ్జిమెంట్ అని అనుకున్నారు, దాన్ని ఫాలో అయ్యారు. కానీ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంటే అప్హెల్డ్ అవ్వాలన్నమాట. లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే లార్జర్ బెంచ్ జడ్జిమెంట్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్. మనం లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు.
లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడాలి, ప్లస్ విచ్ ఇస్ ద లార్జర్ బెంచ్ అనేది చూడాలి. లార్జర్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఈ సుశీల అగర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఏం చెప్పిందంటే, ఏదైనా సరేను ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేయాలంటే లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాలి. లార్జర్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ అప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. కానీ ఇది 3 జడ్జ్ బెంచ్ కాబట్టి దిస్ ఇస్ నాట్ గుడ్ లా అని చెప్పింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ has no period of limitation. Once anticipatory bail is granted, it will be continued until the completion of trial. And exception is, in some cases, if necessary, particular period of time. అలా అంతవరకు ఉంటుంది, లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే వరకు ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇవి బాగా సీరియస్ అఫెన్సెస్ అని అనుకునేటప్పుడు వాళ్ళు రెగ్యులర్ బెయిల్ అప్పటి వరకే ఇస్తారు అన్నమాట. యాంటిసిపేటెడ్ బెయిల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ బెయిల్ అనేది అండర్ సెక్షన్ 437 ఆర్ 439 ప్రకారం రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సెకండ్ పాయింట్ ఈజ్ వెదర్ ద లైఫ్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ షుడ్ బి ఎండ్ ఎట్ ద టైమ్ అండ్ స్టేస్ వెన్ ద అక్యూజ్డ్ ఈజ్ సమన్ బై ద కోర్ట్. ఇది కూడా అంటే ఈ పాయింట్ కూడా సలాలుద్దీన్ అబ్దుల్ సమీద్ షేక్ ఈ కేసులో ఏంటి, సమన్స్ ఒకవేళ ఇచ్చినట్లయితే అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నా సరే సరెండర్ అవ్వాలి, అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకోవాలి, వాడు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ అప్లై చేయాలి అని చెప్పారు. కానీ సుశీల అగర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ అనదర్ 2020 కేసులో ఏం చెప్పారంటే, వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా సరే, లేకపోతే కోర్టు సమన్స్ ఇష్యూ చేసినా సరే యాంటిసిపేటరీ బెయిల్ అనేది వైవ్ అవ్వదు. అది ఆటోమేటిక్ వైవర్ అనేది యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు. రెగ్యులర్ బెయిల్ మళ్ళీ అప్లై చేయాల్సిన నెసెసిటీ లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ద యాంటిసిపేటరీ బెయిల్ ఈస్ క్యాన్సిల్ అని చెప్పారనమాట. దిస్ ఇస్ ద లేటెస్ట్ కేస్ లా. అంటే యాంటిసిపేటరీ బెయిల్ కి ప్రెసెంట్ లైఫ్ ఈస్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ట్రయల్. సమన్స్ ఇష్యూ చేసినంతలో కూడాను వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ అనేది క్యాన్సిల్ అవ్వదు, రెగ్యులర్ బెయిల్ అప్లై చేయాల్సిన నెసెసిటీ లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ద యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ క్యాన్సిల్ బై ద కోర్ట్స్. థ్యాంక్ యూ.